ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 10వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం. ఈ ఉండవెల్లి మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి మండలంలో ఉన్న 15 గ్రామాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఈ ఉండవెల్లి మండలంలో ఉన్న 15 గ్రామాల్లో ఉంటున్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు వందనాలు. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయమని, ఈ మండల ప్రజలందరిపై మీ కనికరాన్ని కుమ్మరించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావాన్ని పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 18, 19, 20, 21, 22, 23 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరొకని కొరకు కనిపెట్టవలన అని అడుగుటకు వారిని ప్రభునొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరొకని కొరకు మేము కనిపెట్టవలనని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను నీ యొద్దకు పంపినని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గురుడి వారికి చూపు దయచేశాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని, విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ సంగతులు అన్నీ జరిగిన తర్వాత, ఏ సంగతులు? శతాధిపతి యొక్క సంగతులు,
నాయును అనే శాపగ్రస్తమైన గ్రామంలో జరిగిన సంగతులు, అనేక సంగతులు ఆయన శిష్యులు యోహానుకి తెలియచేశారు. యోహాన్ అంటాడు, ఆయన శిష్యులలో ఇద్దరిని పిలిచి యేసు ప్రభులు వారి యొద్దకు వెళ్ళి, రాబోవాడు నీవేనా, లేకపోతే మరి ఒకని కొరకు కనిపెట్టాలా అని అడుగుటకు వారిని ప్రభు యొద్దకు పంపినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభులు వారి యొద్దకు ఆ మనుషులు వచ్చి, అయ్యా రాబోవాడు నీవేనా, లేకపోతే మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనని అడుగుటకు బాప్తిస్మిచ్చు యోహాను మీ యొద్దకు పంపారని యేసు ప్రభులకి ఆ విషయాన్ని చెప్పినప్పుడు, ఆ గడియలోనే యేసు ప్రభులు వారు రోగులను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేక మందిని స్వస్థపరిచి, అంత మాత్రమే కాకుండా చాలా మంది గుడ్డి వారికి యేసు ప్రభుల వారు చూపును దయచేశారు. యేసు ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళండి, వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలపండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులకు చెప్పిన మాటే ప్రభు మనకి చెప్తున్నారు. మనం లోకానికి ఏం చెప్పాలంటే, కన్న వాటిని విన్న వాటిని లోకానికి తెలియచేయవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. మన జీవితంలో ఏ అద్భుతాన్ని అయితే ప్రభు చేశారో ఆ అద్భుతానికి సమాజానికి ఒక శ్రేష్టమైన కరపత్రికగా మనము తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసు ప్రభులు వారు చెప్తున్నారు యోహాను శిష్యులతో, అయ్యా మీరు కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలియచేయండి. ఇక్కడ గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు అందులో రేపబడుచున్నారు అని అంటూ యేసు ప్రభులు చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభుల వారు స్వస్థపరిచి, యేసు ప్రభుల వారు బాగు చేసి, యేసు ప్రభుల వారు బ్రతికించి బీదలకు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అన్ని పరిచర్యల కంటే శ్రేష్టమైన పరిచర్య సువార్త పరిచర్య. సువార్త పరిచర్య ఎవరు చేస్తారు? ప్రభు వారిని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఈ ఉదయకాల సమయంలో సువార్త పరిచర్య చేస్తున్న సువార్తకుల విషయమై ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభులు చెప్తున్నారు, ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించబడుతుంది అని చెప్తూ, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇస్తున్నారు. నా విషయమై అభ్యంతర పడకుండా ఉండేవాడే ధన్యుడని. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారు అభ్యంతరాన్ని జయించినట్లుగా యేసు ప్రభులు వారు చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, మనము స్వస్థత, రండి మనము విడుదల, మనము గుడ్డివారిగా ఉంటే చూపును, కుంటివారిగా ఉంటే నడకను, రోగులముగా ఉంటే స్వస్థతను మనం పొందుకొని బీదలకు సువార్త ప్రకటించే బాధ్యతను పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో నైనా మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నీకు వందనాలు. యోహాను శిష్యులకు మీరు తెలియజేసిన ఆ విషయాలన్నిటి ద్వారా మేము సరిచేయబడుతున్నాం. మీ కృప చూపించండి. బీదలకు సువార్త అందించగలిగిన యోగ్యులుగా, పనిముట్టులుగా మీరు మమ్మల్ని మలచమని ఈ ఉదయకాలంన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు
కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.